ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత పలు కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న పలువురు ముద్దుగుమ్మలు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా క్రేజీ బ్యూటీ జెనీలియా జూనియర్ తో మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ రీ ఎంట్రీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్రను వేసిన జెనీలియా రితేష్ దేశ్ముఖ్ తో వివాహం తర్వాత తెలుగులో సినిమాలేవీ చేయలేదు. భర్త పిల్లల బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే రితేష్ కూడా సినిమా రంగానికి చెందిన వారే కావడంతో ఆమె పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఓన్ ప్రొడక్షన్ వ్యవహారాలను చూస్తూ వచ్చింది. అడపాదడపా వెబ్ సిరీస్, మరాఠీ సినిమాలు చేసింది. ఇక ఈ ఏడాది అమీర్ ఖాన్ సరసన సితారే జమీన్ పర్ మూవీలో నటించింది. పనిలో పనిగా తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న జూనియర్ మూవీలోనూ నటించింది. తమ్ముడులో హీరో అక్కగా లయ నటించినట్టే ఇందులో హీరో కిరీటి సోదరిగా జెనీలియా ఓ కీలక పాత్ర పోషించింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉందని అందరూ అంటున్నారు. కానీ అక్కా తమ్ముళ్ల మధ్య సెంటిమెంట్ సీన్స్ ను పండించడంలో దర్శకుడు రాధాకృష్ణారెడ్డి విఫలమయ్యాడని తెలుస్తోంది. జూనియర్ మూవీతో హీరో కిరీటి డాన్సులు, ఫైట్స్ ఎరగదీశాడనే చెప్తున్నారు. కానీ కథాబలం లేని కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఫలితాన్ని మరీ ముందుగా అంచనా వేయడం సబబు కాదు గాని దీంతో రీ ఎంట్రీపై జెనీలియా పెట్టుకున్న ఆశలు అంతగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇక దాదాపుగా నటి లయ పరిస్థితి కూడా ఇదే. ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తెలుగు అమ్మాయి లయ మ్యారేజ్ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది. అమెరికాలో స్థిరపడింది. భర్త పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్న లయకు తమ్ముడు సినిమా రూపంలో ఓ కొత్త ఆఫర్ తలుపు తట్టింది. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పేసింది. అలా దాదాపు 18 ఏళ్ల తర్వాత లయ తమ్ముడుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరో నితిన్ అక్కగా లయ నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమా నిర్మించారు. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ కావడంతో విడుదలకు ముందు లయ అగ్రెసివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మారామె. కానీ ఫలితం తిరగబడింది. తమ్ముడు బాక్సాఫీస్ బరిలో చతికిలబడింది. దాంతో ఆమె ఆ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం లేదు. అయితే నటిగా లయకున్న గుర్తింపు కారణంగా మరికొన్ని సినిమాల్లో ఛాన్స్ దక్కించుకునే ఆస్కారం అయితే ఉందంటున్నారు. ఇక మరో నటి అన్షు మాలిక్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. మన్మథుడు సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అన్షు ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్రలో నటించింది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. ఆ పైన పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. అయితే పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల మీద మనసు పుట్టి మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగులో కెమెరా ముందుకొచ్చింది అన్షు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకాలో ఆమె అతని పిన్ని వరుస అయ్యే పాత్రను పోషించింది. అంటే సందీప్ కిషన్ తండ్రిగా నటించిన రావు రమేష్ కు జోడీగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణే లభించింది. ఈ సినిమా ప్రచార సమయంలో అన్షు తలకు గాయం కూడా అయింది. అయినా ప్రాథమిక చికిత్స చేసుకుని ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ సినిమా రిజల్ట్ రివర్స్ అవడంతో ఆ తర్వాత అన్షు ఇంతవరకు కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. అయితే అన్షు, లయ మాదిరే జెనీలియా సైతం ఇప్పుడు జూనియర్ సినిమా ప్రమోషన్స్ లో బాగానే పాల్గొంది. ఈ సినిమా గురించి గొప్పగా చెప్పింది. కానీ ఈ ముగ్గురికి రీ ఎంట్రీస్ చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మరి ముంబైలో నివాసం ఉంటున్న జెనీలియా తెలుగులో ఇంకేమైనా ఆఫర్స్ అందుకుంటుందేమో వేచి చూడాలి.